హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రాజా సింగ్, అక్బరుద్దీన్ అవైసీ లాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. హిందూ మతాన్ని కాపాడే సైనికుడిని నేను అని చెప్పేసి ఒకడు, ముస్లిం మతాన్ని కాపాడే సైనికుడిని నేను అని చెప్పేసి ఇంకొకడు ప్రజలని మతాల పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారు. దేశం ఎటుపోయినా, ప్రజలు ఎటుపోయినా అసలు వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి కావాల్సింది ఓట్లు, వీళ్ళకి కావాల్సింది పవర్. ఎన్నిసార్లు ఎంతమంది మతాల పేరుతో రాజకీయం చేయకండి, దేశానికి ఇది మంచి కాదు అని చెప్పినా కూడా వీళ్ళిద్దరూ వినరు. ఎందుకు అంటే వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఏంటి అంటే మతాల పేరుతోనే ఓట్లు పడతాయి అని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఈరోజు ఆంధ్రజ్యోతిలో సుప్రీంకోర్టు రాజా సింగ్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. ఏంటి, రాజా సింగ్ సభల్లో విధ్వంస ప్రసంగాలు లేకుండా చూడండి అని చెప్పేసి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం. ముందస్తు చర్యలకు నిరాకరణ, ముందస్తు చర్యలు మాత్రం తీసుకోవద్దు అని చెప్పింది. ఇక్కడ చూసుకుంటే న్యూఢిల్లీ జనవరి 17 హైదరాబాద్కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పాల్గొనే బహిరంగ సభల్లో విధ్వంస ప్రసంగాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో జరిగే సభలలో రాజా సింగ్ మాట్లాడుతూ మతాల పేరు మీద విధ్వంసం మాటలు మాట్లాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో గురువారం మహారాష్ట్రలోని యావత్మాల్ ఈ నెల 19 నుంచి 25 వరకు ఛత్తీస్గఢ్లో పలుచోట్ల బహిరంగ సభల నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ విధ్వంస ప్రసంగాలు, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, విధ్వంస ప్రసంగాలు జరగకుండా చూడాలని యావత్మాల్, రాయ్పూర్ జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు కోర్టులు చెప్తూనే ఉన్నాయి. రాజా సింగ్ అని కాదు, అక్బరుద్దీన్ అవైసీ బ్రదర్స్ కూడా కోర్టు చాలాసార్లు చెప్పినాయి. అసదుద్దీన్ అవైసీకి అయితే ఏకంగా కర్ణాటకలో అసలు చాలా రోజులు అసలు ఆయన రానియాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అసలు అంటే, రాబోయే భారతదేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మతాల పేరుతోటి, కులాల పేరుతోటి విడగొట్టి ప్రజల మనసులలో ఒకడంటే ఇంకొకడికి విధ్వంసాన్ని నింపి దేశాన్ని ఏం చేస్తారు? ఈరోజు నువ్వు ఈ గలీజ్ పని చేసి చచ్చిపోతావు, మీరు ఈ గలీజ్ పని చేసి చచ్చిపోతారు. రేపు పొద్దున మీ పిల్లలు ఇదే దేశంలో బతకాలి. ఎట్లా బతుకుతారు? అన్నదమ్ముల్లాగా బతకాలనా? హిందూ ముస్లిం భాయి లాగా బతకాలనా? లేదా ఒకరినొకరు కత్తులు రువ్వకుండా బతకాలనా? అది ఆలోచించండి. మీరు ఈరోజు ఏదో ఓట్ల కోసమో, అధికారం కోసమో, నేను ఏదో ఒకటి మాట్లాడతా, ఏదో రెచ్చగొడతా ప్రజల్ని అని చెప్తే రేపు పొద్దున దీని ఎఫెక్ట్ పడేది నీ పిల్లల మీదనే, నీ భవిష్యత్తు మీదనే, నీ పిల్లల భవిష్యత్తు మీదనే. అది ఎందుకు ఆలోచిస్తలేరు? అయినా నాకు అర్థం కాదు, హిందువులకి నేను లీడర్ని, హిందువులను నేను కాపాడుతున్నా అని చెప్పే హక్కు అసలు నీకెక్కడిది? ముస్లింలను నేను కాపాడుతున్నా అని చెప్పే హక్కు నీకెక్కడిది? ఎందుకు వాళ్ళు కాపాడుకోలేరా? మీరెందుకు? నాకు అర్థం కాదు. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. నా కాన్స్టిట్యున్సీ ఇది, ఫలానా కాన్స్టిట్యున్సీ నాది, ఈ కాన్స్టిట్యున్సీలో నాకు ఇన్ని డబ్బులు వస్తే నేను ఈ డబ్బుల్ని ఇక్కడ ఖర్చు పెట్టినా, నా కాన్స్టిట్యున్సీని అసలు పాలరాయితోటి కట్టించిన, నా కాన్స్టిట్యున్సీని ఏదో విదేశంలాగా మార్చేసిన అని ఆ విషయాలు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. అంతేకాని అదేదో మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి విడగొట్టి ప్రజల మనసులలో విషాన్ని నాటి రాబోయే భారతదేశ భవిష్యత్తుని నాశనం చేస్తున్న మీలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్తే అర్థమవుతుంది? అది నాకు అర్థం కావట్లేదు. తప్పకుండా మీరే కమెంట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా ఒప్పించాలి వీళ్ళని, అది ఒకటి మీరు కమెంట్ చేయాలి. రెండో విషయం, వీళ్ళ వెనకాల ఎవరైతే పోతున్నారో, చాలా ఇంపార్టెంట్ విషయం, వీళ్ళ వెనకాల పోయే వాళ్ళల్లో చాలామంది చదువుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అది కూడా తప్పకుండా మీరు కమెంట్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.